దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూపిస్తున్నటువంటి ప్రతి అద్భుతమైన ఉపకారాన్ని బట్టి దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు చెల్లునుగాక. హల్లెలూయా. దేవుడు మనకిస్తున్నటువంటి ఈ నెలకు అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. మరొకసారి, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి, ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట. వారి పరిస్థితి బాగోలేనప్పుడు, వారి స్థితిగతులు బాగోలేనప్పుడు దేవుడు వారి గురించినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని, అద్భుతమైనటువంటి మాటని వారికి తెలియజేస్తున్నాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. 1000 మంది అగును. ఒక్క వ్యక్తి వారిలో ఒంటరి అయిన వాడు అంటే దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి కృపను అనుగ్రహించే దేవుడు, ఎంత శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యం చేసే దేవుడు. నిజంగా తగిన కాల సమయమందు వారి పట్ల కృప చూపిస్తూ వారి జీవితాల్లో అద్భుతం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కావచ్చు, సంవత్సరాల తరబడి, నెలల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు, దేవుడు అద్భుతమైనటువంటి సహాయము ఈ నెలలో మనం పొందబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. తగిన కాల సమయమందు అంటే త్వరగా ఆయన కార్యము చేసే దేవుడు. ఏవైతే ఆగిపోయాయో అవన్నీ కూడా, ఆగిపోయినవి అన్నీ కూడా ఆయన అద్భుతమైన రీతిలో తిరిగి కార్యసిద్ధి కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిజముగా ఒంటరిగా ఉన్నావా? నన్ను ఆదరించేవారు ఎవరు లేరే, నన్ను బలపరిచేవారు ఎవరు లేరే అని చూస్తున్నావా? నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నిన్ను దృఢపరిచే దేవుడు ఉన్నాడు, నీకు శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు. ఇదిగో, ఒకవేళ నాకు కండబలం లేదే, బంధుబలగం లేదే, రాజకీయ బలం లేదే, ఏ బలగము లేదే, ఏ బలము లేదే, శత్రువులు నన్ను గురించి ఉత్సవము చేస్తున్నారే, ఉత్సాహ ధ్వనులు చేస్తున్నారే, వారు ఒక రకమైనటువంటి స్థితిలో ఉన్నారే నువ్వు అనుకోవచ్చు. ఒంటరిగా మిగిలిపోయానే అనుకోవచ్చు, నా స్థితి కొంచెమే అనుకోవచ్చు. కానీ దేవుని మాట, దేవునికి ఆత్మ కార్యాలు ఉన్నతముగా ఉంటుంది. అందుకొరకే శక్తి చేతనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే అంటాడు ప్రభు. నిజంగా తన ఆత్మ చేతనే ఒంటరిగా ఉన్నట్లయితే, ఇదిగో నీకు బలము లేకపోయినట్లయితే, భౌతికమైన బలము కావచ్చు, ఆత్మీయమైన బలము కావచ్చు లేకపోయినట్లయితే, ఆయన నిన్ను బలపరిచే దేవుడిగా, ఆయన నిన్ను దృఢపరిచే దేవుడిగా, శక్తివంతమైన కార్యాలు నీ కళ్ళతో నువ్వు చూడబోతున్నావు, వినబోతున్నావు. కార్యసిద్ధి ప్రభు కలగజేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల గుండా, నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు ముందుకు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు ఈ వాక్యములో ఉన్నటువంటి జీవము నీ ప్రాణములోనికి, నీ ఆత్మలోనికి విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. తగిన కాల సమయములో తన కార్యము నీ జీవితములో చేయనుద్దేశించి ఉన్నటువంటి దేవుడు చేయబోతున్నాడో. నీవు అనుకోవచ్చు, ఇంకా వెయిటింగ్, ఎంతకాలమని వేచి చూడాలి, ఎంతకాలమని వెయిటింగ్ చేస్తూ అలసిపోయాను అనుకుంటున్నటువంటి నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. త్వరలోనే దేవుడు కార్యం చేయబోతున్నాడు. త్వరలోనే కావాల్సినటువంటి కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నిరుత్సాహముతో ఉన్నావా? అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయ్యో మయముగా నీవు ఉన్నావా? కానీ ఆయన వాక్యము మనల్ని బలపరచగలదు. ఆయన వాక్యములో ఉన్నటువంటి జీవం, కృపగల శక్తిని ఇవ్వగలదు. ఉదాహరణకు చూస్తే, శాంసన్ సామాన్యమైన వ్యక్తి. దేవుని ఆత్మ రాగానే ఒక బలమైన కార్యాలు చేశాడు. క్రూర మృగాన్ని చీల్చివేశాడు. దేవుని ఆత్మ బలముగా దిగి రాగానే 1000 మందిని హతమార్చాడు. ఎంత అద్భుతమైనటువంటి శక్తి కార్యాలండి. పచ్చి ఎముక దవడ చేత
గాడిద యొక్క ఎముక దవడ చేత ఇదిగో అంతమందిని కొట్టడం ఏంటండి, అంతమందిని హతమార్చడం ఏంటండి? ఇంతకు ఆ అసాధారణమైన శక్తి గొప్పదండి. సాధారణంగా చూడొద్దు, భౌతికంగా సామాన్యంగా చూడొద్దు. దేవుని శక్తిని అసామాన్యంగా చూడు. విశ్వాసముతో చూస్తేనే ఆయన శక్తిని మనం అర్థం చేసుకోగలుగుతాము. ఆయన కార్యాలని అర్థం చేసుకోవాలంటే విశ్వాసము ద్వారానే మనం అర్థం చేసుకోగలం. విశ్వాసము ద్వారానే బలమైన కార్యాలు మనం పొందుకొనగలుగుతాం. ఈరోజు నీవు జయోత్సాహము చేయి. నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం దాచి ఉంచాడు, నా దేవుడు నా పట్ల ఉన్నతమైన కార్యం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయన బలమైన దేవుడు, ఆయన నాకు నీతి సూర్యుడిగా ఉన్నాడు. నేను భయపడను, ఒంటరిగా ఉన్నను సరే నేను భయపడను. హల్లెలూయా. తన దూతలు నీకున్నారు, దేవుని కాపుదల ఉన్నది, దేవుని యొక్క క్షేమస్థితి నీకున్నది. తగిన కాల సమయంలో దేవుడు త్వరలోనే నీ పట్ల ఉన్నతమైన కార్యం చేయబోతున్నాడు. అనారోగ్యముతో బాధపడుతున్నావా? అయ్యో నా స్థితి దుస్థితి అనుకుంటున్నావా? నీ స్థితిగతులను ఆయన మార్చగలిగిన దేవుడు. ఆయన వాక్యములను జీవముని శరీరంలో ఇదిగో స్వస్థతను అనుగ్రహించగలదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ రోగాన్ని బట్టి నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో, ఆ భావోద్రేకానికి గురైపోతున్నావేమో, నువ్వు ఏ స్థితిలో గురైపోతున్నా సరే, ఏ స్థితిలో బాధించబడుతున్నా సరే, ఆయన నిన్ను బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానాన్ని పొందుకోండి, ఈ వాగ్దానం జీవాన్ని స్వీకరిద్దాము. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడు. కేవలం వినడం మాత్రమే కాదు, కానీ విశ్వాసము ద్వారా ఈ వాగ్దానము నా సొంతము, దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్యము నా జీవము నన్ను బలపరుస్తుంది, నన్ను దృఢపరుస్తుంది అని అన్నట్లయితే యేసుక్రీస్తు నామములో ఆమేన్, నేను పొందుకుంటున్నాను యేసునామములో అని నువ్వు పలకండి. యేసునామములో ఈ వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను, ఈ వాగ్దానాలు పని చేస్తుంది, అద్భుతంగా పని చేస్తుందని నువ్వు నమ్మినట్లయితే ఆమేన్ అని కింద మీరు టైప్ చేయండి, కామెంట్ చేయండి, ఆమేన్ అని పలకండి. మీరు విశ్వాసం ద్వారా పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఈ నెలంతా కూడా కృపగల దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఎండాకాలంలో పగలు మేఘస్తంభముగా ప్రభు మీకు తోడై నడిపించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నెలంతటిలో నా ప్రభ నీవు తోడై నడిపించమని ప్రార్థన చేస్తున్నా. నీ హస్తము తోడై నడిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభ. అవును ప్రభ, ఒంటరైనటువంటి వాడిని ప్రభ 1000 మంది అగును అని సెలవిచ్చిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభ. నీ మాట గొప్పది ప్రభ, నీ మాట మమ్మల్ని ఆదరిస్తుంది, నీ మాట మమ్మల్ని ఓదారుస్తుంది ప్రభ. నీ వాక్యము ద్వారా ప్రభ మాతో మాట్లాడినందుకే తండ్రి నీకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ వాగ్దానము ప్రభువా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రభువా, యేసునామములో వారిలో పని చేయునుగాక. యేసునామములో ఈ వాగ్దాన ఫలము వారు అనుభవించుదురు గాక అని పలుకుతున్నాను తండ్రి. దేవా, ఈ ప్రార్థన చేస్తున్నాకనే పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు తాకుమని, పరిశుద్ధాత్మ శక్తి చేత తాకండి నాన్న. లార్డ్ టచ్ 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 లార్డ్. లార్డ్ ఫైర్ హోలీ గోస్ట్. ప్రతి బలహీనత బలముగా మార్చండి. నరాలలోనికి, ఎముకలలోనికి, మూలుగులోనికి ప్రభ నీ జీవం ప్రవహించబడునుగాక తండ్రి. నీ ప్రభావం ప్రవహించబడునుగాక తండ్రి. పరిశుద్ధాత్ముడ, మీ బలమైన ఆత్మకార్యాలు జరిగించి మీ నామమునకు మాత్రమే మహిమ చెల్లించుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభ. డబ్బు అవసరతలో ఉండొచ్చు, ఆర్థిక విషయంలో కావచ్చు, మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. బిగబట్టిన పిడికిలు యేసునామములో విప్పబడునుగాక. యేసునామములో వారికి కావాల్సిన ఆర్థిక ఐశ్వర్యము వారు పొందుకొందురుగాక. యేసునామములో తెలియని రీతిలో అద్భుతమైన సహాయము యేసునామములో బిడ్డలకు మీరు అనుగ్రహించుదురు గాక అని పలుకుతూ
యేసుక్రీస్తు ప్రశస్తమైన శక్తి గల నామములో విశ్వాసము ద్వారా మేము పొందుకున్నామని ప్రభు మిమ్మల్ని స్తుతిద్దాం. ప్రభు నీకు వందనాలు, మా ప్రార్థన ఆలకించినందుకే వందనాలని చెప్పుదాం. ప్రభు మా ప్రార్థన మీరు ఆలకించినందుకే మీకు కోట్ల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా స్థితిగతులను మారుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా స్థితిగతులలో మీరు గొప్ప కార్యాన్ని చేయనుద్దేశించిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు మీరే సహాయం చేయండి, ఆదరించి బలపరచమని, మహిమ పొందుకోమని యేసుక్రీస్తు శక్తి గల బలము గల నామములో స్తుతించి అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఈ వాక్యము ద్వారా బలపరిచి దృఢపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.